నమస్తే, నా పేరు కళ్యాణ్ రెడ్డి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆత్మహత్య, సూసైడ్, ఇది నార్మల్ స్టేజ్ లో వచ్చే థాట్స్ కాదు. అంటే ఒక 5 స్టేజెస్ దాటిన తర్వాత కానీ ఈ డెసిషన్ లోకి రారు. ఆ 5 స్టేజెస్ ఏంటి? ఈ 5 స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. లాంటి థాట్ ప్రాసెస్ మీలో ఉంటే దయచేసి ఎవరైనా కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ డాక్టర్, కన్సల్ట్ కౌన్సిలర్, ఫ్రెండ్స్ తో మాట్లాడండి, ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడండి. మీరు చాలా రిలీఫ్ పొందుతారు. ఫస్ట్ మేజర్ రీజన్ మానసిక వేదన. అంటే మెంటల్ గా, మైండ్ రిలేటెడ్ గా చాలా బాధపడుతుంటారు. అది వేరే వాళ్ళకి చెప్పుకోలేరు. ఈ మానసికంగా వీళ్ళు బయటకి చెప్పుకోకుండా లోపలే ఊహించేసుకుంటూ ఆర్ ఎవరైనా అంటారనుకుంటూ చెప్పకుండా ఉండే పెయిన్ ఇది. సెకండ్, ఆరోగ్య సమస్యలు. అంటే ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఓవర్ గా థింక్ చేయడం కానీ, మైండ్ కంట్రోల్ తప్పి ఓవర్ గా కోపం రావడం కానీ, స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఇవన్నీ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్స్. థర్డ్ ఏంటంటే వీళ్ళు సింగిల్ గా ఉండిపోతారు. అంటే ఐసోలేట్ అయిపోతుంటారు. ఎవరితో పెద్దగా మాట్లాడరు, పార్టీకి వెళ్ళరు, బయటికి వెళ్ళరు, ఇంట్లోనే ఒక రూమ్ లో ఉంటారు, ఫ్రెండ్స్ తో కలవరు, సింగిల్ గా ఉంటారు. ఫిఫ్త్ మేజర్ పాయింట్, వాళ్ళకి ఒక పెద్ద ఇష్యూ ఛాలెంజ్ అయి ఉంటుంది. వాళ్ళు దాన్ని ఫేస్ చేసి ఉంటారు. అది యాక్సిడెంట్ అవ్వచ్చు, చాలా క్లోజ్ మదర్ ఫాదర్ కోల్పోవడం కానీ, ఫ్రెండ్ కోల్పోవడం కానీ, డాగ్ కోల్పోవడం కానీ, చాలా క్లోజ్ గా ఉన్న, మనస్సుకి చాలా క్లోజ్ గా ఉన్న పీపుల్ ని మిస్ చేసినా, ఆర్ వేరే వాళ్ళని వీళ్ళని హర్ట్ చేసినా, అంటే మోసం చేసినా, డిచ్ చేసినా, నమ్మక ద్రోహం చేసినా, ఇలాంటివి ఏం చేసినా సరే వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. వీళ్ళు సెన్సిటివ్ కేటగిరీకి వస్తారు. ఇలాంటి వాళ్ళని చాలా సేఫ్ గా, చాలా ధైర్యం చెప్తూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి, ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఉండాలి, మోటివేట్ చేసే వాళ్ళే ఉండాలి తప్ప దయచేసి బుల్లింగ్ చేయడం ఆపే. దీనికి సొల్యూషన్